తాత లేడు గాని ఇలా తాట తీయే భూమే. ఏం చేసినారు? సినిమా తీసినారు. రాత్రి నువ్వు ఇరాడ్ బాబు మాట్లాడుతూ ఉంటే ఈ చుంచు మొఖాలు ఫోన్లో పిక్చర్లు తీసినారు. నాను నాలుకేసి కొట్టినాను. ఎందుకంటే చేసినారు? నందికకు సూయించి ఇంకో గొడవ చేద్దామనా? ఈరడ్ బాబు పెళ్లికొచ్చే వాళ్ళకు సూయిద్దామనా? ఎవరికీ చూయించము. చూయించిన పెళ్ళైతే ఆగిపోదు. ఎందుకంటే విరాట్ ఫ్యామిలీ మొత్తం నందిక చేతుల్లో ఇరుక్కుంది. మా మొబైల్ పోయినా పర్లేదు, టైం వస్తే ఈ కొండమ్మను కూడా చట్నీ చేస్తాం. టచి ఆపండే. మీ ఇద్దరు కలిసి నన్ను చట్నీ చేస్తారా చెత్త మహాలారా? పోండే, మీ హిడింబి రాజేష్కి చెప్పుకోపోండి నానే ఫోన్ పలగొట్టినానని. ఇంకా సుత్తారేటి నిద్ర మహాలేసుకుని పండే. పదవే. చెయ్యి నొప్పి పుడుతుంది చూసుకోవే. ఈ ముక్కలైన వాటిని చూస్తూ ఉంటే ఏమొస్తుంది? చెత్త బుట్టలో పారేయకుండా ఇంటికి పట్టుకొచ్చారే. హృదయం మొక్కలైతే చూసుకోలేం, మొబైల్ మొక్కలైతే దాచలేము. నందికకు చూపిస్తే కోపం వచ్చి ఆ కొండమ్మని ఆ భూమిని ఏదైనా చేస్తుందేమో అన్న ఆశతో వచ్చాం గ్రాని. నా కూతుర్ని రెచ్చగొట్టి మీ ప్రతీకారాలు తీర్చుకోకండి. హాస్టల్కి వెళ్ళండి ముందు. మమ్మీ ఒక్క నిమిషం. వీళ్ళు కరెక్ట్ టైంకే వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొక్కలిచ్చారు, ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారే? గ్రాని, నాకెవరితో పెళ్ళవుతుంది? అదేం అనుమానమే మనవరాల. విరాట్తోనే కదా నీ పెళ్ళి. కాపురం ఎవరితో చేయాలి? మొహం పగిలిపోతుంది. మొగుడుతోనే కదే కాపురం చేయాల్సింది. పిచ్చి ప్రశ్నలన్నీ కట్టబెట్టి క్లారిటీగా మాట్లాడు. నిన్న రాత్రి విరాట్ భూమి దగ్గరికి వెళ్ళి నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, నువ్వంటే చాలా ఇష్టం అని సినిమా టైటిల్స్తో తను లవ్ ప్రపోజ్ చేశాడంట. ప్రపోజ్ చేశాడా? ఇంకేముంది, అది ఒప్పేసుకునే ఉంటుంది. కూటికి గతి లేని వాళ్ళు ప్రేమిస్తామనంటే ఆశలు పెంచేసుకుంటారే. ఇక్కడే గులాబీ ముళ్ళ మీద కాలేశాం గ్రాని. భూమి సారీ సార్ అందట. అంటే భూమి ప్రేమించలేనందా అంటే? విరాట్ బతిమాలినా వద్దు బాబు అంటూ వేదాంతం వల్లించిందండి. పిచ్చిది. బంగారం లాంటి అవకాశాన్ని వదిలేసుకుంది. ఇక భూమి గురించి టెన్షనే లేదు. అదెక్కడ విరాట్ని వల్ల వేసుకుంటుందో అని కంగారు పడ్డాను. మమ్మీ, అది భూమి. పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు పైకి అమాయకంగా కనపడతారు, కానీ లోక జ్ఞానం, మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. విరాట్ లెక్చరర్ కాబట్టి ఎవరైనా లెక్చర్ ఇస్తే చాలు గొప్పగా ఫీల్ అవుతాడు. భూమి తన్ని రిజెక్ట్ చేసిందన్న బాధ కన్నా అంత గొప్పగా ఎలా మాట్లాడిందన్న ఆశ్చర్యానుభూతులే తనకి మరింతగా ప్రేమించేలా చేస్తాయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.